మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు అధికారులు. మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు అధికారులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రేహనా, మరో 2-3 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే మనం చూసాం, నిన్న నైట్ కూడా భారీ వర్షం పడింది. దీంతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలకుతలైన పరిస్థితి. ఇప్పటికే ఇటు పలు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచి అలాగే ఉంది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో అయితే మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చాలా చోట్ల కూడా ఇటు వరద నీరు, అదే విధంగా ఇటు వర్షపు నీరు కూడా ఇళ్లలోకి చేరడంతో చాలా చోట్ల కూడా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది అవుతున్నారు. మరోవైపు రోడ్లపై కూడా ఇంకా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే మ్యాన్హోల్స్ అన్ని కూడా కూరుకుపోవడంతో మొత్తం వాటర్స్ అంతా అలాగే ఉండిపోయింది. దీంతో ఇటు వాహనదారులంతా కూడా ఆ రూట్లలో వెళ్ళంటే కూడా ఇబ్బంది పడుతుండే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరో 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ కి భారీ వర్ష సూచన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. మరోవైపు ఇటు హైడ్రాతో పాటు మాన్సూన్ టీములు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షం పడ్డా కూడా మరి ఎక్కువగా వాటర్ ఎక్కువగా నిల్వచ్చే ప్రాంతాలు కానీ, అదే విధంగా ఇటు ఉరుములు మెరుపులతో పాటు గాలి వాన కూడా వీచి చెట్లు కూడా విరిగిపోయే పదం ఉంటుంది. కాబట్టి మరి చాలా వరకు కూడా ఇబ్బందులు కూడా తలెత్తాయి. కాబట్టి మరి ఇప్పటికే ఇటు హైడ్రా, మాన్సూన్ టీములు కూడా ఒకవైపు రంగంలోకి దించారు. మరి సిటీ శివారుతో పాటు ఇటు సిటీ సెంటర్ కూడా భారీ వర్షపాతం నమోదైతే మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళంతా కూడా మరి సమయం చూసుకొని మరి అందరూ ఒకేసారి బయలుదేరకుండా కొంత గ్యాప్ మధ్యలో కూడా వెళ్తే మాత్రం కొంతవరకు ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎందుకంటే సాయంత్రం పూట హైదరాబాద్ లో ఎప్పుడు చూసుకున్నా కూడా ఉదయం ఈ రోజు కూడా చాలా వరకు డిఫరెంట్ క్లైమేట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొంతవరకు ఎండ కాసింది. ప్రజెంట్ ఇప్పుడు చాలా వరకు చల్లగా ఉంది వాతావరణం. కాబట్టి మరి ఎప్పుడైనా వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు ఏ చోట వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదైతే మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు చిరుజలతో వర్షం పడుతుంది. కాబట్టి చాలా వరకు డిఫరెంట్ మన క్లైమేట్ చూస్తున్నాం. కాబట్టి మరి రాబోయే 2-3 గంటల్లో మాత్రం ఇది హైదరాబాద్ వాసులకి ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిన్న కురిసిన భారీ వర్షానికే మొత్తం సిటీ అంతా కూడా అతలకుతలమైంది. చాలా చోట్ల కూడా వర్షం నీరు ఇంకా అలా ఉంది. కాబట్టి మరోసారి వర్షం పడితే మాత్రం ఆ పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఇటు పబ్లిక్ అంటే జనరల్ గా ప్రయాణించే పబ్లిక్ కానీ, అదేవిధంగా వాహనదారులకు కానీ, సిటీ శివారు ప్రాంతాలకు కానీ, లోతట్టు ప్రాంతాలకు కూడా చాలా వరకు ఇబ్బందులు కూడా తలెత్తుంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైన తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్ తెరుస్తుందో తెలియదు, ఎక్కడ ఏ నాళాలు పొంగిపోతుందో తెలియదు. కాబట్టి
పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో చూసాం కొంతవరకు చనిపోయిన సందర్భాల్లోనే మ్యాన్ హోల్ లో పడి లేకపోతే నాళాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ కావాల్సి ఉండదంటే మాత్రం ఇళ్లలోనే సేఫ్ సైడ్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా దూర ప్రయాణాలు అయితే ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి వర్షం పడితే మనం చెప్పలేము. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. జనరల్ గా 2-3 గంటలకే దాదాపు గంటలు తరబడి రోడ్లపైనే వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. నరకయాత్ర అనిపించాల్సిన పరిస్థితి. అంటే ఇటు ప్రయాణికులతో పాటు 2 వీలర్స్ వాహనదారులు కానీ 4 వీలర్స్ వాహనదారులు కానీ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇప్పటికే నిండు గుండెను తలపిస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించిన 4 గేట్లు కూడా కొంతవరకు ఎత్తి దిగువరకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే అధికారులు. మరి కొద్దిసేపటి క్రితం ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ కూడా చేశారు ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు హుస్సేన్ సాగర్ కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది. మరి మరోసారి వర్షం పడితే మాత్రం ఒకవేళ ఎగువ ప్రాంతాలు కూడా భారీ వర్షపాతం నమోదైతే మాత్రం ఆ వరదంతా కూడా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ లోకి వస్తుంది. అంటే హుస్సేన్ సాగర్ ఈ 3 నిండుకుంటే మాత్రం మరి అవి తప్పకుండా ఆ వాటర్ అని కూడా కింద దిగువకు అంటే మూసి నదిలో కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో నిండుకుంది, మరోవైపు ఉస్మాన్ సాగర్ నిండుకుంది, మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా దాదాపు నిండుకుండని తలపిస్తుంది. కాబట్టి ఈ 3 నిండుకుండా తలపిస్తున్నాయి. కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మాత్రం ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని గేట్లు ఎత్తి దిగువనకు వాటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మూసి అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఆ మూసి పరివాహక ప్రాంతాలంతా కూడా పేద ప్రజలందరినీ కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని కానీ గుడిసెల్లో నివాసం ఉంటుంది. కాబట్టి మరి అవన్నీ కూడా మునిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మూసి పరివాహక ప్రాంతాలు మాత్రం ముప్పుకు ఊరే పరిస్థితి అయితే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మరోసారి 2-3 గంటలు వర్షం పడితే మాత్రం ఆ ప్రమాదాన్ని మనం ఊహించలేం. ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి మూసి పరివాహక ప్రాంతాలంతా కూడా సేఫ్ సైడ్ గా సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఇటు ఎగువ ప్రాంతాలకు వస్తున్న వర్షాలతో జంట జలాశయాలు కూడా ఎండుకున్నాయి. కాబట్టి ఇప్పటికే ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మాత్రం చాలా దారుణం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు అధికారులు కూడా డేంజర్ బిల్స్ మోగించారు. మరి మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే అప్రమత్తంగా ఉండి దానికి సంబంధించిన సేఫ్ సైడ్ గా మాత్రం వెళ్ళాలని కూడా చెప్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద కానీ ముసల్కాంబాద్ బ్రిడ్జ్ వద్ద మాత్రం ప్రమాద స్థాయికి చేరింది నీటి మట్టం కూడా. కాబట్టి అక్కడి నుంచి ఇటు రాకపోవడం కూడా కొంతవరకు వర్షం పడ్డప్పుడు ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఎందుకంటే మనం గత లాస్ట్ ఇయర్ కూడా చూసాం. మొత్తం ఇటు హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు మూసి నదిలో కూడా వరద ప్రభావం ఎక్కువ ఉంటది. దీంతో ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కానీ ఇటు ముసరాం బ్రిడ్జ్ కానీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ పైనుంచి కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రమాద స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఇటు కోటి నుంచి అటు మలక్పేట వరకు మొత్తం రహదారి అంతా కూడా స్తంభించిపోతుంది. ఎక్కడికక్కడ రాకపోవడం కూడా స్తంభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ టైంలో మాత్రం అటు వెళ్ళకపోవడం మంచిది. కాబట్టి మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే మాత్రం మరో 2-3 గంటల్లో హైదరాబాద్ తో పాటు ఇటు ఉమ్మడి 10 జిల్లాలకు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వాళ్ళు కీలక సూచనలు చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేహన్. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.